తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఎవరైతే బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ చేద్దాం అనుకుంటున్నారో అంటే బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ పారామెడికల్ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం అండ్ బీఎస్సీ నర్సింగ్ లోపల ఫేజ్ 1 లోపల సీట్ రాని వాళ్ళ కోసం అండ్ బీఎస్సీ ఫేజ్ 2 లోపల సీట్ వస్తదో రాదో అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. అండ్ ఎవరైతే ఎబ్సెట్ రాయలేదో వాళ్ళ కోసం అండ్ ఎబ్సెట్ రాసి ఏ కోర్స్ లోపల జాయిన్ కాని వాళ్ళ కోసం ఈ వీడియో. సో, ఈ వీడియో లోపల మనం బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ గురించి మాట్లాడుకుంటాం. సో, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎంతమందికి పాసిబుల్ అయితే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని షేర్ చేయకపోయినా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్‌కి పాస్ అయ్యేలాగా చూడండి. సో, వెన్ ఇట్ కమ్స్ టు వాట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు మనం ప్రీవియస్‌గా కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మన ఛానల్ లోపల బైపీసీ కంప్లీట్ అయిన వాళ్ళకి సో, ఎట్లాంటి కోర్సెస్ ఉంటాయని చెప్పి చెప్పుకుంటాం. అండ్ దాని తర్వాత ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్తాం. ఇంపార్టెంట్ అలర్ట్స్ చెప్తాం. అండ్ దాంతో పాటు ఆల్టర్‌నేటివ్స్ కూడా చెప్తా ఉంటాం అన్నట్టు. సో, ఒకవేళ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ థింగ్ మనకి తెలంగాణ లోపల ఆల్రెడీ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి వచ్చిన బీఎస్సీ ఏహెచ్ఎస్, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది డేట్ అనేది ఎండ్ అయిపోయింది. 8 నవంబర్ 2025 వరకి. అండ్ నౌ దే ఆర్ ఎక్స్‌టెండెడ్ ఆన్ 16థ్ ఆర్ 15థ్ నవంబర్ రోజు మనకి డేట్ అయితే ఎక్స్‌టెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందన్నట్టు. 18 నవంబర్ 2025 5 పీఎం దాకా ఆన్‌లైన్ లోపల అప్లికేషన్స్ చేసుకోవాలి అని చెప్పి. సో, ప్రీవియస్ అప్లికేషన్ చేసుకున్నోళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు గానీ ఎవరైతే 8 నవంబర్ 2025 లోపు అప్లికేషన్ పెట్టుకోలేదో వాళ్ళైతే ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మళ్ళీ ఎక్స్‌టెన్షన్ ఎందుకు చేషిర్రు అనంటే, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మాత్రమే. ఓకేనా. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మాత్రమే. సో, మీరు ఒక్కసారి మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తారన్నట్టు. సో, ఈ ఒక్కసారి అప్లికేషన్స్‌ని బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారు కదా అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. తర్వాత నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. దాని తర్వాత వీటిని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారన్నట్టు. సో, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో ఓకేనా. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్స్, ఫేజ్ 2 లోపల సీట్ అలాట్‌మెంట్స్, ఇంకేమైనా ఫేజెస్ ఉంటే ఆ ఫేజెస్ లోపల కూడా సీట్ అలాట్‌మెంట్స్ అయితే చేస్తారన్నట్టు. సో, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటది. మళ్ళీ మళ్ళీ ఈ ఛాన్స్ అయితే రాదు. మనకి ఇక్కడ సో, బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి అండ్ బీపీటీకి సంబంధించి అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి మొత్తం 15 కోర్సులుంటాయి. సో, ఓన్లీ ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటది. ఒకే ఒక సింగిల్ అప్లికేషన్స్ తోటి ఓకేనా. 2500 ఓసీకి ఉంటది. ఓసీ ఆర్ బీసీకి, ఎస్సీ ఆర్ ఎస్టీకి రూ. 2000 అనేది ఉంటదన్నట్టు. సో, ఈ 2500 అండ్ రూ. 2000 పెట్టి మనం ఒకసారి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 15 కోర్సులలో వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో, ఇట్ ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంటర్ మార్క్స్ తోటే సెలక్షన్ ప్రాసెసు. వెబ్‌సైట్ రాయాల్సిన అవసరం లేదు. ఏం లేదు. ఓకేనా. సో, మనకు ఆల్రెడీ ఎక్స్‌టెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, 14థ్ నవంబర్ 2025 రోజు మనకి ఈ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. 18 నవంబర్ 2025 దాకా టైం అయితే ఉంది. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో, దిస్ ఈస్ ద బెస్ట్ ఛాన్స్. మళ్ళీ ఆ ఆపర్చునిటీ రాదు. అండ్ మీకు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ లోపల సీట్ వస్తదో రాదో అని చెప్పి డౌట్ లోపలున్నా ఓకేనా. బీఎస్సీ నర్సింగ్ లోపల సీట్ వస్తదో రాదో అని చెప్పి డౌట్ లోపలున్నా, బీఎస్సీ నర్సింగ్ ఫేజ్ 1లో సీట్ రాకపోయినా, లేకపోతే ఎబ్సెట్ రాసి ఏ కోర్స్‌లో జాయిన్ కాకపోయినా, ఇంటర్ మార్క్స్ ఉన్నాయి మంచిగా అన్న సిట్యుయేషన్ లోపల దిస్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్‌నేటివ్ అని చెప్పి నేను చెప్తా. ఈ ఇన్ఫర్మేషన్‌ని ఎంతమందికి పాసిబుల్ అయితే అంతమందికి చెప్పండి. ఎందుకంటే చాలామంది ఎవ్రీ ఇయర్ నాకు మెసేజ్ పెడతా ఉంటారన్నట్టు. నేను ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోలేదు. ఓకేనా. సో, అంతా అయిపోయిన తర్వాత ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోలేదు. నేను సెకండ్ ఫేజ్‌లో ట్రై చేస్తా. సెకండ్ ఫేజ్‌లో అప్లికేషన్ పెట్టుకుంటా అంటే వీళ్ళు ఛాన్స్ ఇయ్యరు కదా. సో, ఈ ఇన్ఫర్మేషనే చెప్పండి. అండ్ బిఫోర్ దట్ మీకు ఒకవేళ ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు మీకు ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే మాత్రం అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి. రూ. 154 మాత్రమే ఉంటది సబ్స్క్రిప్షను. ఈ రూ. 154 సబ్స్క్రిప్షన్ లోపల మనం ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి డీటెయిల్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో, మనకి అనల్జెసిక్ ట్యూటర్ యాప్ అనేది ప్లే స్టోర్ లోపల ఉంటది. ఈ అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని మీకు
కాలేజెస్ ఉంటాయి. బీపీటీ కాలేజెస్ ఎక్కడున్నాయని జెప్పి, కాలేజ్ లిస్టు, ఏహెచ్ఎస్ కాలేజ్ లిస్టు, ఏ కాలేజ్ లోపల ఏమేం కోర్సెస్ ఉన్నాయని జెప్పి, ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని జెప్పి, ప్రతీది గూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. సో, మీరు అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని, అన్ని వీడియోస్ చూడండి. చూసి దెన్ లైవ్ అయితే అటెండ్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లారిఫికేషన్ ఇస్తా. ఎక్కడ సీట్ వస్తది అనే విషయాన్ని మనం పక్కకు పెడితే, సీట్ రావాలంటే ఏం జేయాలే? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలని జెప్పి నేను డీటెయిల్ గైడెన్స్ అయితే ఇస్తా. సో, వీడియోస్ అన్నీ జూసి లైవ్ అటెండ్ అవ్వండి. పర్సనల్ రిప్లైస్ ఇవ్వడం పాసిబుల్ కాదు గానీ, లైవ్ అయితే అటెండ్ అవ్వండి. అండ్, వన్ మోర్ టైమ్ ఐయామ్ టెల్లింగ్ థట్ మళ్ళీ ఎక్స్‌టెన్షన్స్ కావు. ఒక్కసారి ఎక్స్‌టెన్షన్ అయింది. అదే ఇట్స్ మోర్ ఇనఫ్. లాస్ట్ ఇయర్ 2024లో అసలు ఎక్స్‌టెన్షనే గాలే. ఈ ఇయర్ ఎక్స్‌టెన్షన్ అయింది. సో, అదొక గుడ్ థింగ్‌గా మనమైతే అనుకోని అప్లికేషన్ పెట్టుకుందాం. సో దట్ ఏందంటే, ఒకవేళ బీఎస్సీ నర్సింగ్‌లో సీట్ రాకపోయినా, ఏ కోర్సెస్ లోపల సీట్ రాకపోయినా, నీకు ఏహెచ్ఎస్ అనేది ఒక ఆల్టర్‌నేటివ్ లాగా ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. అండ్ ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఎట్లా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏం చేయాలని చెప్పి ప్రతీది కూడా నేను డీటెయిల్‌గా ప్రీవియస్ వీడియోస్ చేసిన. ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్ ఫ్రమ్ దేర్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.